హలో. ఈరోజు మన ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక మామూలు కథ గురించి మాట్లాడుకోవడం లేదు. ఒక ఊరు కేవలం భయం ఇంకా అంధవిశ్వాసం వల్ల ఎలా నాశనమైంది అనే ఒక భయంకరమైన సంఘటనను చూడబోతున్నాం. ఇది వింటుంటే భయంతో ఒక సమాజాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకోవచ్చో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అసలొక ఊరు మొత్తం ఎందుకలా వణికిపోయింది? ఈ కథ వెనుక ఉన్న ఆ చీకటి నిజమేంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ మంత్రం వింటుంటేనేదో తెలియని భయం వేస్తోంది కదూ. సరిగ్గా ఈ మంత్రంతోనే మనకు అఘోరమనే ఒక క్రూరమైన పూజారి పరిచయమవుతాడు. ఇతను ఊరి జనాలను కాపాడతాను అని చెప్తూ ఆ ఊరి చివరన ఉన్న పాడుబడిన గుడిలో అర్ధరాత్రిపూట భయంకరమైన బలులర్పించేవాడు. ఆ మంత్రం గాలిలో వినిపిస్తే చాలు ఊళ్ళో వాళ్లందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. భయంతో తలుపులు గట్టెగా వేసుకుని తమ పిల్లలను గుండెలకు హత్తుకుని చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చునేవారు. అయితే ఆ ఊళ్ళో దశాబ్దాలుగా జరిగిన ఈ భయంకరమైన విషాదాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ పూజారి అఘోరం, అలాగే అతను పూజించే ఆ రాక్షసుడి మధ్య ఉన్న ఆ భయంకరమైన రహస్యాన్ని మనం బట్టబయల్చేయాలి. ఆ రహస్యం పొరలు విప్పినప్పుడే ఒక మనిషి ఎంతటి అమానుషానికైనా ఎలా ఒడిగట్టగలడో మనకు మైండ్ బ్లాంక్ అయ్యేలా తెలుస్తుంది. అసలు ఈ మోలా కంటే ఏంటి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక మనిషి శరీరం, దానికొక పెద్ద గేదె తల, అంతకంటే భయంకరంగా దాని కడుపులో మండుతున్న ఒక పెద్ద అగ్నికొలిమి. ఈ మొలాక్ని ఆ ఊరి జనాలు దేవుడు అని నమ్మారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి అమావాస్యకు చిన్నపిల్లల్ని బలి ఇస్తేనే ఈ దేవుడు శాంతిస్తాడని, అప్పుడే ఊళ్ళో కరువు, రోగాలు రాకుండా చూసుకుంటాడని వాళ్లని గుడ్డిగా నమ్మేలా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల మైండ్స్ని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేశారు. భయమనేది మనిషి ఆలోచించే శక్తిని ఎలా చంపేస్తుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మాటలు వింటుంటేనే కడుపు తరుకుపోతుంది కదా. సరళ అనే ఒక అమాయకపు తల్లి కన్నీటి ఆర్తనాదమిది. తన పసిబిడ్డను ఆ మండుతున్న అగ్నిగుండంలోకి నెట్టేందుకు సిద్ధపడిన ఆ కరుడుగట్టిన సమాజం ముందు ఆ తల్లి చేసిన ఏడుపు ఎవ్వరిటీ వినబడలేదు. నా బిడ్డను బలి ఇవ్వడం కంటే ఊరంతా ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు అని ఆమె ఎంత ఏడ్చినా భయంతో కళ్ళు మూసుకుపోయిన ఆ జనాలకు ఆమె బాధ ఏమాత్రం కనిపించలేదు. కాని ఎంత పెద్ద చీకటి రహస్యమైనా ఎప్పటికీ దాగదు కదా. ఎక్కడో ఒకచోట చిన్న లూప్ హోల్ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఇలాంటి విచిత్రమైన విషయాలు వెళ్ళినప్పుడు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ అంధవిశ్వాసాల కోట బద్దలవ్వడం మొదలవుతుంది. సరిగ్గా అక్కడ్నుంచే మన కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మొత్తం మిస్టరీని బయటపెట్టడానికి కారణమైన అసలు పాయింట్ ఇక్కడే ఉంది. అదేంటంటే ఆ ఊరి స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్. 75 మంది పిల్లలు ఉండాల్సిన స్కూల్లో అకస్మాత్తుగా ఆ సంఖ్య కేవలం 19కి పడిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని పదుల సంఖ్యలో పిల్లలు ఏమైపోయారు? గాల్లో కలిసిపోయారా? ఈ భారీ తేడా చూసే విద్యాశాఖ అధికారి అయిన రాకేష్ ఆ నిశ్శబ్ద గ్రామానికొస్తాడు. ఆ ఒక్క నంబర్ 19 వందలాది ప్రాణాల వెనుక ఉన్న నిజాలను బయటకు లాగడానికి ఒక పునాది వేసింది. సో ఇప్పుడు మనం రాకేష్ విచారణ ఎలా సాగిందో చూద్దాం. మధ్యాహ్నం ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పటినుంచి అర్ధరాత్రి దాకా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగుతుంది అతని జర్నీ. అతను పగటిపూట ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు వీధుల్లో అసలు ఒక్క పిల్లాడు కూడా కనిపించడు. అదొక విచిత్రమైన సైలెన్స్. ఆ వాతావరణం అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. సాయంత్రం సర్పంచ్ అఘోరాలను కలిసినప్పుడు వాళ్లు పొంతనలేని మాటలు చెప్తారు. ఇక లాభం లేదు. అర్ధరాత్రిపూట ఎలాగైనా సరే ఆ శిథిలాల దగ్గరికి వెళ్లి ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలని రాకేష్ ఫిక్స్ అయిపోతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాకేష్ కేవలం ఒక లెక్కలు చూసే ఆడిటర్గా అక్కడికొచ్చాడు. కానీ అక్కడి భయానక పరిస్థితులు చూసి అతనిలో ఉన్న ఒక బాధ్యతగల మనిషి మేల్కొన్నాడు. ఒక క్రూరమైన దుష్టశక్తిని ఎదుర్కొనే నిజమైన పరిశోధకుడుగా అతను ఎలా మారాడో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. తన ప్రాణాలకు ముప్పుందని తెలిసినా సరే ఆ ఊరి పిల్లలను కాపాడాలనే అతని కసి మనల్ని కథలో మరింత లోపలికి తీసుకెళ్తుంది. ఆధారాలు ఎక్కడో భూమిలో దాచిపెట్టలేదు, అందరికీ కనిపించేలా కళ్ల ముందే ఉన్నాయి. గుడిలో ఆడుకునే పిల్లలు బలి ఆట ఆడుకుంటున్నారు. వాళ్లు మట్టితో మూలకి విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇది చూసి రాకేష్ షాక్ అవుతాడు. అంటే ఆ సమాజం ఆ దారుణాన్ని ఎంత నార్మల్గా తీసుకుందో ఇది చూపిస్తుంది. ఒక తప్పును ఊరంతా కలిసి గుడ్డిగా నమ్మితే అది పసిపిల్లల బుర్రల్లో కూడా ఒక సాధారణ ఆటగా మారిపోవడం నిజంగా ఇంతకంటే పెద్ద విషాదం మరొకటుండదు.
ఇక్కడ మనం ఒక భయంకరమైన మైండ్ గేమ్ని అర్థం చేసుకోవాలి. పాపం ఆ అమాయకపు గ్రామస్తుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. అఘోరం చెప్పింది వినకపోతే ఊరికి కరువు, వ్యాధులు వచ్చి ఊరంతా నాశనమవుతుందనే భయమే వాళ్ళని అలా శాసించింది. అంటే ఒకరిని బలి ఇచ్చి మిగతా ఊరిని బతికించుకుందామనే ఒక స్వార్థాన్ని అఘోరం వాళ్ళ నరనరాల్లో ఎక్కించేశాడు. ఈ మానసిక దౌర్బల్యమే ఆ అఘోరానికి అతిపెద్ద ఆయుధంగా మారిపోయింది. ఆ రోజు రాత్రి సర్పంచింట్లో పడుకున్న రాకేష్కు ఒక భయంకరమైన పీడకల వస్తుంది. అఘోరం అతనికిచ్చిన పానీయంలో మత్తుమందు కలపడమే దానికి కారణం. ఆ కలలో కడుపులో మండుతున్న అగ్ని కొలిమె ఉన్న ఆ గేదెతల మృగం అతని మీదకు దూసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ దెబ్బకి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు రాకేష్. ఆ కల అతన్ని ఊరికే కూర్చొనివదు. తన భయాన్ని కూడా పక్కన పెట్టి అసలు ఆ చీకట్లో ఏం జరుగుతుందో చూడాల్సిందే అని ఆ అర్ధరాత్రి ఒంటరిగా బయల్దేరుతాడు. అలా బయల్దేరిన రాకేష్ నేరుగా ఆ పాడుబడిన గుడి శిథిలాల దగ్గరికి చేరుకుంటాడు. ఆ మినుకుమినుకుమంటున్న మంటల వెలుగులో, ఒక భయంకరమైన నిశ్శబ్దంలో ఇన్ని రోజుల అంధవిశ్వాసం వెనుకున్న కఠోరమైన నిజం మొదటిసారిగా బయటపడుతుంది. ఆ దృశ్యం చూసిన రాకేష్కే కాదు, ఆ నిజం తెలిస్తే ఈ కథ వింటున్న మనక్కూడా ఖచ్చితంగా ఒళ్ళు గగుర్పడుస్తుంది. ఇక్కడే అఘోరమాడిన అసలు నాటకం బట్టబయలవుతుంది. ఒకవైపు గ్రామస్తులేమో మూలెక్ తమను కరువు నుండి కాపాడే దేవుడు అనుకున్నారు. కాని వాస్తవమేంటో తెలుసా? ఆ కరువు, రోగాలు ఎప్పుడూ ఏ దేవుడి శాపం కాదు. ఆ ఊరిమీద తన పట్టు సాధించడానికి, జనాలను భయపెట్టడానికి అఘోరం సృష్టించిన ఒక క్రూరమైన కుట్ర మాత్రమే. అసలు ములక్ దేవుడే కాదు, వాడొక రాక్షసుడు. వాడికి చిన్నపిల్లల రక్తం తాగించి అఘోరం తనకు కావలసిన మంత్రశక్తులను తెచ్చుకుంటున్నాడు. ఇదే అసలు ట్విస్ట్. రాకేషు ఆ శిథిలాల దగ్గర అఘోరానికి ఎదురుపడినప్పుడు సీన్ మరింత టెన్షన్గా మారుతుంది. అఘోరం ఏమాత్రం భయపడకుండా చాలా అహంకారంతో ఒక మాట చెప్తాడు. నేను అమరుణ్ణి కావడానికే ఈ బలులిస్తున్నాను. ఈ ఊరి జనం నా ఆటలో పావులు మాత్రమే అని గర్వంగా నవ్వుతాడు. కాని అతన్ని సర్వనాశనం చేయడానికి అతని ఆ గర్వమే కారణం కాబోతోందని ఆ పిచ్చివాడికి ఆ క్షణంలో తెలియదు. ఇక్కడే ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. రాకేష్ ఒక మాస్టర్ మైండ్ లాగా వ్యవహరిస్తాడు. తను అక్కడికి ఒంటరిగా రాలేదని చెప్తాడు. అఘోరం అలా కళ్ళు తెరిచి చూసేసరికి చీకట్లోంచి ఒక్కొక్కరుగా ఆ ఊరి జనమంతా బయటకొస్తారు. అవును, అఘోరం చెప్పిన ఆ నిజాలన్నీ వాళ్ళు చాటుగా విన్నారు. ఇన్ని రోజులు తమ పిల్లలను పొట్టన పెట్టుకున్నది వీడే అన్న నిజం వాళ్ళకర్థమైపోయింది. ఇంకేముంది, వాళ్ల అంధవిశ్వాసం కాస్త అగ్నిపర్వతంలా బద్దలైంది. ఆ ఆగ్రహ జ్వాలల ముందు అఘోరం శక్తులు ఏమీ పనిచేయలేదు. ఆ గ్రామస్థులే ఆ క్రూరుడైన అఘోరాన్ని సజీవంగా ఆ మూలక్ మంటల్లోకి విసిరేస్తారు. అఘోరం అంతంతో ఆ ఊరికి పట్టిన పీడ విరగడైంది అనిపిస్తుంది. ఇన్నాళ్లు చీకటికి భయపడిన వీధుల్లో మళ్లీ పిల్లలు సంతోషంగా ఆడుకుంటూ కనిపిస్తారు. అంత హ్యాపీ ఎండింగ్ అని మనం ఊపిరి పీల్చుకునేలోపు మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చేదు నిజముంది. ఒక వ్యవస్థగా మారిన చెడుము అంత సులభంగా శాశ్వతంగా తుడిచిపెట్టలేము. అది ఎప్పుడూ చావదు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ నిద్రపోతుంది అంతే. కొన్నేళ్లు గడిచిపోతాయి. అంతా నార్మల్ అయిపోయింది అనుకుంటున్న టైంలో ఆ భయంకరమైన చీకటి మళ్లీ మొదలవుతుంది. ఒక కటిక చీకటి అమావాస్య రాత్రి ఆ పాడుబడిన గుడి దగ్గర మళ్లీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎవరో ఒక వ్యక్తి భూమిలో పూడ్చిపెట్టిన ఆ విగ్రహం కోసం తవ్వుతూ ఉంటాడు. ఆ తవ్వకాల్లోంచి ఆ భయంకరమైన మూలక్ ముఖం మళ్లీ బయటపడుతుంది. ఆ వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, తన తండ్రి మరణానికి పగ తీర్చుకోడానికొచ్చిన అఘోరం కొడుకు. నిజంగా మనకు చెమటలు పట్టించే క్లైమాక్స్ ఇక్కడే ఉంది. ఆ అఘోరం కొడుకు ఏదో మామూలు వ్యక్తి కాదు. తండ్రి దగ్గర క్షుద్ర విద్యలు బాగా నేర్చుకున్నవాడు. ఇంకేముంది, తన తండ్రి నేర్పిన మాయాజాలంతో శాంతించకుండా తిరుగుతున్న తన తండ్రి ఆత్మను నేరుగా ఆ మూలక విగ్రహంలోకే బంధించేస్తాడు. దీనర్థమేంటో తెలుసా? ఒకప్పుడు ఆ విగ్రహాన్ని పూజించినవాడు ఇప్పుడు ఆ రాక్షసుడితో కలిసిపోయాడు. ఇప్పుడు ఆ మూలక్ విగ్రహం మునుపటి కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది మరియు మహాక్రూరమైనది కూడా. ముగింపుగా ఈ ప్రశ్న మనల్ని నిజంగా ఒక కలవరపెట్టే ఆలోచనలో పడేస్తోంది. అంధవిశ్వాసం వేర్లు ఎంత లోతుగా ఉంటాయో, చెడు ఎంత బలంగా నాటుకుపోతుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఇప్పుడు అఘోరం ఆత్మతో ఉన్న ఈ మూలక్ మళ్లీ నిద్రలేచాడు. మరి ఈ చీకటి మళ్లీ ఆ ఊర్ని కమ్మేసినప్పుడు దానిని ఎదురించడానికి, ఆ అమాయక జనాన్ని రక్షించడానికి రాకేష్ లాగా మళ్లీ ఎవరైనా వస్తారా? లేదా ఆ ఊరు మళ్లీ ఆ రాక్షసుడి పాదాల కింద నలిగిపోతుందా? ఒక్కసారి ఆలోచించండి.
ఈ సమాధానం లేని భయంకరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.